అందరికీ నమస్కారం. నా పేరు కే పావని. నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను ఎంఎస్ ఎక్సెల్లో బేసిక్ శాలరీ నేర్చుకున్నాను. ఫస్ట్ నేమ్ ఆఫ్ ది ఎంప్లాయీ కొట్టుకుని మన నేమ్స్ కొట్టుకోవాలి. తర్వాత డిజైనేషన్ సబ్జెక్ట్ కొట్టుకుని తర్వాత బేసిక్ శాలరీ మనం వాళ్ళకి శాలరీ ఎంత ఇస్తామో కొట్టుకోవాలి. తర్వాత అలౌ 18% ఆన్ బేసిక్. అంటే వీటి కింద 3 బాక్సెస్ ఉన్నాయి కదా. హెచ్ఆర్ఏ 7% ఆన్ బేసిక్ అంటే 7% ఆన్ బేసిక్ మీద చేయాలనుకున్నాను. ఈజ్ ఈక్వల్ టు బేసిక్ సెలెక్ట్ చేసుకుని ఇంటూ కొట్టి 7% అని ఉంది కాబట్టి 7% కొట్టుకొని ఎంటర్ కొడితే వస్తుంది. మనకి అందరికీ కావాలంటే డబ్ల్యూ క్లిక్ చేస్తే వస్తుంది. తర్వాత టీఏ 9% ఆన్ బేసిక్ అని ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు బేసిక్ సెలెక్ట్ చేసుకుని ఇంటూ కొట్టి 9% కొట్టుకుని ఎంటర్ కొడితే వస్తుంది. డబుల్ క్లిక్ చేస్తే వస్తాయి. తర్వాత ఎంఏ 12% ఆన్ బేసిక్ ఈజ్ ఈక్వల్ టు బేసిక్ సెలెక్ట్ చేసుకుని ఇంటూ కొట్టి 12% అని ఉంది కాబట్టి 12% కొట్టి ఎంటర్ కొడితే వస్తాయి. మనం దీని మీద డబుల్ క్లిక్ చేస్తే అందరికీ వస్తాయి. తర్వాత ఎలా హెచ్ఆర్ఏ ప్లస్ టీఏ ప్లస్ ఎంఏ అంటే ఈజ్ ఈక్వల్ టు హెచ్ఆర్ఏ అని సెలెక్ట్ చేసుకుని ప్లస్ కొట్టుకోవాలి. ప్లస్ ఎంటర్. దీన్ని డబుల్ క్లిక్ చేస్తే అందరికీ వస్తాయి. తర్వాత గ్రాస్ బేసిక్ ప్లస్ అలౌ ఈజ్ ఈక్వల్ టు బేసిక్ సెలెక్ట్ చేసుకుని ప్లస్ కొట్టి అలౌ మనకి రిజల్ట్ వస్తుంది కదా. అప్పుడు రిజల్ట్ సెలెక్ట్ చేసుకుని ఎంటర్ కొడితే గ్రాస్ వస్తుంది. దాన్ని డబుల్ క్లిక్ చేస్తే అందరికీ వస్తాయి. తర్వాత డెడికేషన్స్ ఐటీ 6% ఆన్ గ్రాస్ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ సెలెక్ట్ చేసుకుని ఇంటూ కొట్టి 6% అని ఉంది కాబట్టి 6% ఎంటర్ వచ్చింది మనకి. తర్వాత డబుల్ క్లిక్ చేస్తే వస్తాయి. తర్వాత పిఎఫ్ 5.5% ఆన్ గ్రాస్ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ సెలెక్ట్ చేసుకుని ఇంటూ కొట్టి 5.5% కొట్టి ఎంటర్ కొడితే వస్తాయి. దీన్ని డబుల్ క్లిక్ చేస్తే అందరికీ వస్తాయి. తర్వాత ఎల్ఐసి 13% ఆన్ గ్రాస్ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ సెలెక్ట్ చేసుకుని ఇంటూ కొట్టుకుని 13% అని ఉంది కాబట్టి 13% కొట్టుకొని ఎంటర్ కొడితే వస్తుంది. దీన్ని పెట్టుకుని డబుల్ క్లిక్ చేస్తే వస్తాయి. తర్వాత డెడికేషన్ ఐటీ ప్లస్ పిఎఫ్ ప్లస్ ఎల్ఐసి అంటే ఈ 3 వాటిని ప్లస్ చేసుకోవాలి. ప్లస్ ఎంటర్. డెడికేషన్ వచ్చింది మనకి. దీన్ని డబుల్ క్లిక్ చేస్తే అందరికీ వస్తాయి. లాస్ట్ వచ్చేసి నెట్ శాలరీ గ్రాస్ మైనస్ డెడికేషన్ అంటే ఫస్ట్ మనం గ్రాస్ని సెలెక్ట్ చేసి ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ని సెలెక్ట్ చేసుకుని మైనస్ డెడికేషన్ ఎంటర్ కొడితే అందరికీ వస్తాయి. మనకి డబుల్ క్లిక్ చేస్తే అందరికీ వస్తాయి. థ్యాంక్ యూ అన్నాడు.